జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో హుజూరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో కోరపల్లి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు కాపాడేందుకు హుజూరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కోరపల్లి గ్రామంలో భారీగా పోలీసు ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా పోలీసులు ర్యాలీగా సాగి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోరపల్లి గ్రామ ప్రజలందరికీ మా పోలీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఫ్లాగ్ మార్చ్ గారి ఉత్తర్వు ప్రకారం మీకు అంటారు, క్వశ్చన్ చేస్తారు, సార్ మరి ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, అది మీ ఇష్టం. ఫోన్ మాత్రం అసలు కూడా ఎవరు కూడా క్యారీ చేయకూడదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూడా రాకూడదు. ఎలాంటి ఫోన్ కూడా తీసుకొని రావద్దు. వాటర్ బాటిల్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ దాంట్లో పోలింగ్ లొకేషన్ కూడా ఎవరు తీసుకురావద్దు. అదేవిధంగా పోలింగ్ కూడా స్టేషన్ ఉందనుకో, దానికి 100 మీటర్ దూరంగా ఒక ముగ్గు వేయడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు. అక్కడ దాకా ఎవరైతే ఉన్నారో అక్కడ దాకా వెహికల్ వచ్చేసి ఆ వెహికల్లో ఆ పక్కన పార్కింగ్ చేసుకుంటారు. దాంట్లో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. అదేవిధంగా 200 మీటర్స్ కూడా ఇంకో ముగ్గు ఆ క్యాండిడేట్ ఉంటే సపరేట్గా ఉండాలా, వచ్చేపోతే మనకు చూసుకుంటారా. కానీ ఎలాంటి సిగ్నల్ మన ఏమంటారు సిగ్నల్ చేయడం కానీ చిహ్నాలు మన ఈ నాది చిహ్నం ఈ గుర్తుకు వేయాలా, ఈ పార్టీకి వేయాలని చెప్పడానికి ఎలాంటివి కూడా చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ 7 నుంచి 1 o'clock అయిపోయినాక 2 to 5 వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ అయిపోతుంది. కౌంటింగ్ అయిపోయినటువంటి విజయోత్సవ ర్యాలీ కూడా ఎవరైనా చేయడానికి లేదు. మనకు ఎలక్షన్ కోడ్ 18th వరకు ఉన్నది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓడిపోయిన వాళ్ళు బాధలు ఉంటారు. ఓడిపోయిన వాళ్ళ ఇంటి నుంచి పోవడం, ఈలలు వేసుకుంటూ చేయడం అలాంటివి కూడా ఎలాంటి చేయకూడదు. మా దృష్టికి వస్తే మాత్రం వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ర్యాలీ కూడా తీయవద్దు. గెలిచినాక కూడా 18th వరకు కూడా మీకు ఎలక్షన్ కోడ్ ఉన్నది. మీకు ఏమైనా చేయాలని కూడా తర్వాత మీ పర్మిషన్ పెట్టుకోండి. మేము మేడం గారు ఇస్తారా పర్మిషన్ ప్రకారం మీరు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ ఏసీ మేడం మాట్లాడడంగా ఈరోజు సబ్ డివిజన్ ఫోర్స్ అంతా తీసుకుని వచ్చి మనము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఎలక్షన్ అనేది 17th రోజున జరుగుతుంది. జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా దాని ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకి ఎలక్షన్ అనేది 17th రోజు జరుగుతుంది. 17th ముందు నుంచి 44 hours ముందు నుంచి మనకంతా కూడా నిషేధం. ఎలాంటి క్యాన్వాసింగ్ చేయకూడదు, ఎలాంటి డబ్బులు పంచడానికి కానీ ఎలాంటివి కానీ చేయకూడదు. ఇలా చేస్తే మా దృష్టికి వస్తే మాత్రం కూడా వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సమస్తులకి మరియు మీడియా మిత్రులకి, నాతోటి మా సబ్ డివిజన్ అధికారులకి, సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము పోలీస్ కవాతు చేయడానికి వచ్చాము. కవాతు ఎందుకు చేస్తామంటే రాబో ఎలక్షన్ ఏదైతే 17వ తారీఖు మీకు అందరు ఓట్లు ఉన్నాయమ్మా, ఉన్నాయి కదా, ఈ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఉంటే మేము ఉన్నాము అని మీలో ఆత్మధైర్యాన్ని, భరోసాని ఇవ్వడానికి పోలీసుల శాఖ నుంచి మేము మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడానికి వచ్చాము. వస్తూ మీ ఓటర్స్ కూడా కాస్త పిలిచి మాట్లాడాలి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి, చేస్తే ఏ రకమైన చర్యలు ఉంటాయని తెలియజేయడం, సూచనలు ఇవ్వటం కూడా మా బాధ్యతగా మేము ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. మా ఇన్స్పెక్టర్ జమ్మికుంట గారు మీకు తెలియజేశారు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ముఖ్యంగా కొన్ని మర్చిపోయిన ఏమని ఉంటే నేను కవర్ చేస్తాను. 44 hours ముందుగానే ఈ క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్గా నామినేషన్ వేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎన్నికల బరిలో ఉన్న వాళ్ళందరూ కూడా
అంటే 17వ తారీఖు మనకి ఎలక్షన్ ఉంటే 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి క్యాంపెయినింగ్ క్లోజ్ ఉంటుంది. ఎవరు కూడా గుంపులుగా తిరగటం కానీ చేయకూడదు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయకూడదు. ఎక్కడైనా కానీ మీరు ర్యాలీగా వెళ్ళి మీరు మీటింగ్స్ పెట్టదలుచుకుంటే పోలీస్ పర్మిషను, ఎంపీడీఓ గారి పర్మిషన్ తోటి మీరు మీటింగ్స్, ఎంఆర్ఓ గారి పర్మిషన్ తోటి మాత్రమే మీటింగ్స్ పెట్టాలి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ. తర్వాత పోలింగ్ రోజు ఇంతకుముందు సీఏ గారు చెప్పినట్టు సెల్ ఫోన్స్ తీసుకొని ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. నేను ఫోటో దిగగానే నేను ఓటు వేసుకుంటూ ఫోటో దిగి ఏం చేస్తా సోషల్ మీడియాలో పెడతాను. అట్లా పెట్టడం వలన మా దాకా వస్తుంది, ఎలక్షన్ కమిషనర్ దాకా పోతుంది, అది కేసుల పాలు అవుతారు. తెలుసా తెలియక తప్పు చేసి కేసుల పాలు కావద్దు. కేసుల పాలు అయిన తర్వాత ప్రతి ఎలక్షన్కి మిమ్మల్ని తీసుకొచ్చి బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆడిషన్ చూస్తున్నారు. మీ గ్రామంలో రీసెంట్గా ఒక కేసు రిజిస్టర్ అయింది, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. మా గ్రామంలో పలానా గౌడ సంబంధించిన వాళ్ళు మంచివాళ్ళు, పలానా గొల్ల సంబంధించిన వాళ్ళు మంచోళ్ళు కాదు, పలానా కులం వాళ్ళు మంచోళ్ళు ఉండరు. అంటే ప్రతి ఊర్లో మంచి చెడు అందరూ ఉంటాం. మన ఇంట్లోనే ఉంటాం కదా, నలుగురు ఉంటే 4 గుణాలు ఉంటాయి. ఒక గుణమే ఉంటుందా? ఒక తల్లిదండ్రులకు పుట్టిన 4 అక్క చెల్లెలకి, 4 అన్నదమ్ములకి, 5 సంతానానికే డిఫరెంట్ ఉంటారు. వాళ్ళు ఎవరో రాసి అవమానపరిచి బూతులు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. మీకు అనుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? పోలీసు ఉన్నది పట్టుకుంటుంది ఖచ్చితంగా. పట్టుకున్న రోజు మీకు యాక్షన్ అవుతుంది. అనవసరంగా ఎందుకు? ఎవరి గుణాలు ఎవరి, నీ గుణం ఏంటి చెప్పదలుచుకుంటే ఎదురుగా వచ్చి మాట్లాడు. నీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకో. ఈ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరికి అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న ఈ అమ్మకి తెలియదా నేను ఓటు ఎవరికి వేయాలనో? ఆమె నిర్ణయించుకొని రెడీ ఉంటుంది. మనం ఎంతమంది పోయి చెప్పినా కానీ అందరికి మంచిది బిడ్డ అంటది. తెల్లారి నాశమంట అమ్మ దగ్గర పోయి అమ్మ నువ్వు ఓటు వేసినావా, ఎవరికి వేసినావా అని వేసుకుని ఎవరికో ఒకరికి అంటది. కానీ ప్రాణం పోయినా ఓటు వేసిన సంగతి వాళ్ళు చెప్పరు. అంటే అందరికీ అవగాహన ఉంది ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు, ఎందుకు వేయాలి. డబ్బులు ఇచ్చి తీసుకోవడం కూడా నేరమే. నాకు మరి నేను ఓటు వేస్తా కానీ నాకు పైసలు ఇస్తావా అని మీరు అడగకూడదు. 12 దాకా చూసినాం, ఎవరు పైసలు ఇస్తలేడు, ఇక పోయి ఓటు వేసుకుందామని కొంతమంది చూస్తారు. 4 గంటల దాకా ఎదురు చూసిండ్రు ఎవ్వరు వస్తలేరు. ఇక సరైతే వచ్చినా రాకుండా ఓటు వేసుడు నా బాధ్యత. పోనీ ఓటు మానేద్దామా? పానం ఒప్పదు. అబ్బో నేను చచ్చిపోయినట్టు లెక్క ఓటు వేయకపోతే. సో ఓటు వేయాలా కానీ చూద్దాం ఎవరైనా రాకపోతారా అని చూద్దాం ఆశతోటి. అది తప్పు. డబ్బులు తీసుకోవడం నేరమే, డబ్బులు ఇవ్వటం కూడా నేరమే. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మనం అందరం ఉన్నాము కాబట్టి మనందరినీ గమనిస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్. మీ మీద దృష్టి ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా మీకు ఫ్రీ బీసీ ఇది ఇస్తాము. కొన్ని గ్రామాలలో ఈ వార్డు ఎవరైతే గెలుస్తానికి ఓటర్లు నిలబడ్డ సర్పంచులు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి మిమ్మల్ని ప్రలోభ పెడతారు. మన వాడకి ఇది కావాలంటే ఇది నేను చేస్తా, నాకు పోటీ వద్దు. తర్వాత ఈ గుడి కట్టిస్తా, నాకు పోటీ వద్దు, మీరు అందరు విత్డ్రా చేసుకోండి, నన్ను యునానిమస్ చేయండి అనేది కూడా వస్తుంది. అట్లా చేస్తే కూడా అది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి ఓటు వేసుకొని గెలిపించుకోండి. ఎవరైతే మీ గ్రామాభివృద్ధి చేస్తారని మీరు భావిస్తారో వారిని పార్టీలకు అతీతంగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఏ పార్టీకి ఇందులో ఎలక్షన్లో లోగో ఉండదు. హస్తం గుర్తుండటమో, లేకపోతే కారు గుర్తుండటమో, లేకపోతే పువ్వు గుర్తుండ అట్లా ఉండవు. ఇక్కడ వ్యక్తిగతమైన గుర్తులు ఎలక్షన్ కమిషన్ కేటాయిస్తుంది. ఆ కేటాయించిన ఓటుతో నాకు ఉంగరం రావచ్చు, లేకపోతే కత్తెర రావచ్చు, లేకపోతే చీపీరు రావచ్చు, ఇంకొకటి రావచ్చు. దాని ప్రకారం మీకు ఓట్లు జరుగుతాయి. ఆ ఓట్లో మీకు నచ్చిన వాళ్ళకి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి భయభ్రాంతులకు లొంగకుండా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకునే క్రమంలో మీకు ఎక్కడైనా కష్టం అనిపిస్తే మీ అందు మేము పోలీస్ శాఖ 24 గంటలు మన ఇంట్లో వాళ్ళన్నా మనల్ని మర్చిపోతారేమో, పడుకుందాంతి ఏమవుతుంది అనుకోను, కానీ పోలీసు పడుకోదు. మీకు ఏ నిమిషంలో కష్టం ఉన్నా 100కు ఫోన్ చేస్తే మీ అందు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల టైంలో వస్తుంది. కాబట్టి మీరు